ఉన్నవారితో నేను ఎలా పోటీ పడాలి? మీరు ఈరోజు 2 అడుగులు గెంతగలిగితే లాంగ్ జంపు, రేపు 2.5 అంగుళాలు గెంతగలరండి. నిరంతరం పనిచేస్తూ ఉంటే మనలో తెలియని నైపుణ్యమే అది పెరిగిపోతూ ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తా. ప్రతి మనిషిలోనూ తనకు తెలియని శక్తి బోల్డ్ అంత ఉంటుందండి. మీ తల మీద రూపాయి కాయిన్ పెట్టి గంటసేపు ఎండలో నిలబడితే నీకు 10 రూపాయలు ఇస్తానంటే 5 నిమిషాల తర్వాత మీకు బోర్ కొడుతుంది. అదే 1 కోటి రూపాయలు ఇస్తానంటే గంటసేపు నిలబడతారు. మరి 5 నిమిషాలు నిలబడలేని వాళ్ళు గంటసేపు ఎట్లా నిలబడ్డారు? ది రివార్డ్, దానివల్ల మీకు వచ్చే లాభం మీలో తెలియని శక్తిని పెంపొందిస్తుంది అన్నమాట. సో మీరు ఒప్పుకుంటారు కదా మీకు తెలియని శక్తి ఉందని. ఆ శక్తిని ఎలా పెంచుకుంటారో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీరు అవతల వాళ్ళతో పోటీ పడటానికి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రన్నింగ్ రేస్ ఉంది. అది 1000 మీటర్స్ రేసు, 4 రౌండ్లు తిరగాలి. ఒకడు చాలా కష్టపడి తిరుగుతూనే ఉన్నాడు. 4వ రౌండు అలా దాటి వెళ్ళిపోయాడు. అతనికి ముందే 3 వెళ్ళిపోయారు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ పోటీ నిర్వాహకులు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తుంటే నాకన్నా 3 ముందే వెళ్ళిపోయారు కదా అన్నాడు. వాడు నవ్వి, వాళ్ళు ఇంకా 3వ రౌండ్లోనే ఉన్నారండి, మీరు 4వ రౌండ్ కంప్లీట్ చేశారండి అన్నారు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ అట్మోస్ట్ పవర్ ఇన్ యూ. ఆ ఎనర్జీని మీరు ఎంత డెవలప్ చేసుకుంటే అంత డెవలప్ అవుతుంది.